ఆజ్ఞాచక్రం. చెప్పండి కాస్త ఏమనుకోండి. ఇక్కడ ఉన్నంతసేపు నేను టీచర్, మీ స్టూడెంట్స్, మీరు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ అని ఎన్నో ఉంటాయి ఇక్కడ. అదంతా పక్కన పెట్టేసి చిన్నపిల్లలాగా ఉండండి, బాగా సరదాగా ఉంది క్లాస్. చెప్పండి. ఆజ్ఞాచక్రం, విశుద్ధి చక్రం, అనాహత చక్రం, మణిపూరక, స్వాదిష్టాన, మూలాధార. సరే, పైకి వద్దాం. క్రౌన్ చక్రాలు, సహస్రార చక్రం అంటారు. ఈ సహస్రార చక్రం అంటే మనసు బ్రహ్మరంధ్రం అంటారు కదా. ఆశీర్వాదాలు కనిపిస్తారు, జీలకర్రలు ఇక్కడ పెడతారు, తలంబరాలు ఇక్కడికి వస్తుంది, అక్షింతలు ఇక్కడ వేస్తారు. అంత ఇంపార్టెంట్ స్థానం ఇది. ఈ స్థానం ఏంటంటే మన చుట్టూ ఉన్న విశ్వశక్తి మన లోపల ఉన్న ప్రాణశక్తిలోకి ప్రవహించే స్థానం, కనెక్ట్ అయ్యే స్థానం, యూనియన్. మన చుట్టూ విశ్వశక్తి ఉంది, లోపల ప్రాణశక్తి, రెండు ఒకటే. రెండో ఇది లోపల ఉన్నది, దాన్నే తీసుకుంటున్నాం. అవసరమాట మన శ్వాస ద్వారా తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం? ఆ కాస్మిక్ ఎనర్జీలో ప్రాణశక్తిని శ్వాస ద్వారా లోపలికి మనం తీసుకుంటున్నాం. అర్థమైందా? కాబట్టి విశ్వశక్తి లోపల ప్రాణశక్తి యూనియన్ అయ్యే ప్లేస్ ఏది? సహస్రారం. అందుకే ఈ స్థానానికి అంత వాల్యూ ఉందన్నమాట. ఆ ధ్యానం లోపల దానికి విలువలన్నీ మనకి అర్థమవుతాయి. ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఇవి 7 చక్రాలు అనుకో, లోపల 6, ఈ బయట స్థానం 7. ఇక్కడ శరీరాన్ని నడిపించే రోలర్ ఆత్మస్థానం. ఈ రోలర్ చేత కంప్యూటర్ లాంటి బ్రెయిన్ ఉంది అక్కడ, ప్రోగ్రామర్ ఇక్కడ ఉన్నాడు, ఆపరేట్ చేయడానికి బ్రెయిన్ ఇక్కడ ఉంది. ఓకేనా? ఇది పంచతత్వాల శరీరం కదండి. విశుద్ధ చక్రం ఆకాశతత్వానికి అధిపతి, అనహత చక్రం వాయుతత్వానికి అధిపతి, మణిపూరక అగ్నితత్వానికి అధిపతి, స్వాదిష్టాన జలతత్వానికి అధిపతి, మూలాధార భూతత్వానికి ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క తత్వము, తత్వానికి సంబంధించిన అవయవాలు. ఆకాశతత్వం ఊపిరితిత్తులు ఉన్నాయి, థ్రోట్, దాంట్లో మన శ్వాసనాళాలు, మాట్లాడేది, వాయిస్ బాక్స్ అన్నీ ఉన్నాయి. వాయుతత్వం హార్ట్. కాబట్టి వాతం, నేను పెరాలసిస్ ఏమంటారు, సర్క్యులేషన్ సరిగ్గా లేదు, అబ్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా వాయుతత్వం. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంతా ఇక్కడ జరుగుతుంది. హార్ట్ అండ్ లంగ్ మెషిన్ అంతా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది వాయుతత్వానికి అధిపతి. ఇది